ఎస్ఎల్బీసీ టన్నులో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య నాటి తెలుసుకుందాం. శేఖరాచార్య, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇప్పటివరకు కార్మికుల జాడ తెలియరాలేదు, మరి తవ్వకాలు జరిగినప్పుడు కూడా ఆటంకం ఏర్పడుతుందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో 8 మంది చిక్కుకున్నటువంటి ప్రమాదము నేటికి ఇది 9వ రోజు, అంటే 192 గంటలు ఇప్పటికీ గడిచిపోయింది. దీనికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఆ ఫలితం మాత్రం ఇప్పటివరకు శూన్యమని చెప్పవచ్చు. అయితే ఇక్కడ లోపలకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం అయితే టన్నెల్ బోర్డు సంబంధించినటువంటి వ్యర్థాలు వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా బయటికి తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాడార్ సిస్టమ్ ద్వారా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి దానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు ఎక్కడైతే మనుషులకు సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పేసి మెత్తని పదార్థం ఉందని చెప్పేసి నిన్నటి నుంచి కూడా అది నడుస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్న మంత్రి జూపల్లి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రంలోగా ఒక నలుగురిని బయటికి తీసుకొస్తామని చెప్పినప్పటికీ లోపల మాత్రం ఎక్కడైతే ఛాయాచిత్రాలను గుర్తించారో అక్కడ అంటే చాలా గట్టిగా అంటే కాంక్రీట్ మాదిరిగా ఏర్పడింది. దాన్ని తవ్వకాలు చేస్తూ ఉన్నారు. అది తవ్వితే డ్రిల్లింగ్ మిషన్ ద్వారా తవ్వకాలు చేపడతా ఉన్నారు. తర్వాత గడ్డపరాల ద్వారా కూడా తవ్వకాలు చేపడుతున్నారు. తవ్వుతున్నటువంటి క్రమంలో దానికి అంటే నీరు ఉబ్బికి పైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆటంకాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి లోపలికి వెళ్ళొచ్చినటువంటి ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కావచ్చు, హైడ్రా కావచ్చు, వీళ్ళంతా కూడా 12 బృందాల టీములు కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నాయి. ఈ బృందాలు అంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళతోని ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు నీరు ఉబ్బికి వస్తుండడంతో ఆటంకం ఏర్పడతా ఉంది. వాటిని గుర్తించడం కష్టంగా ఉంది. అవి చాలా లోతుల అంటే దాదాపు 8-10 అడుగుల లోతులో ఉన్నట్టున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే దీనికి ఆటంకం ఒక్కటిగా మారితే మరొక ఆటంకం ఏంటంటే అక్కడ స్మెల్ కూడా స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. స్మెల్ కూడా రావడంతో లోపలికి వెళ్ళాలంటేనే ఇబ్బందిగా ఉంది. ముందే ఆక్సిజన్ అంతంత మాత్రం ఉంటుంది. లోపల వచ్చేటువంటి దుర్వాసనకు అక్కడ ఉండలేకపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కొంతమందిని ఆఫ్ ది రికార్డు అడిగినప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అంటే అంత ఇప్పుడు వాటిని తీసుకురావడం అంత ఈజీగా ఏం లేదు, ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్పేసి లోపలికి ప్రత్యక్షంగా ఈ రెస్క్యూలో పాల్గొన్న వాళ్ళు చెప్తుంటే ఇక్కడ నిన్ననే మంత్రులు వచ్చేసి ఏకంగా మీడియా సమావేశంలో ఈరోజు సాయంత్రం వరకు వాటిని నలుగురు తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇదంతా చెప్తున్నప్పటికీ సాయంత్రం వరకు వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి చూస్తే సాయంత్రంలోగా కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మొత్తంగా ఇక్కడ చూస్తే ప్రతి గంట కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ చాలా ఘోరంగా పెట్టినటువంటి పరిస్థితి. ఓన్లీ రెస్క్యూ టీమ్స్ అని చెప్పేసి ఇక్కడ వాళ్లకు మాత్రమే ఎంట్రీ అని పెట్టారు. ఇక్కడ మీడియాకు కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. సమాచారం సక్రమంగా ఇవ్వట్లేదు, అధికారికంగా సమాచారం ఇవ్వట్లేదు. అనధికారికంగా తీసుకున్న సమాచారం తీసుకుందామని అనుకుంటే అక్కడ అనధికారికంగా కూడా అక్కడ ఎవరైతే లోపల పనిచేస్తున్నారో రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నారో వాళ్ళు మీడియాతో మీరు ఎలాంటి విషయాలు కూడా మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టుగా వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ఆఫ్ ది రికార్డు అంటే లోపల జరుగుతున్నటువంటి విషయం లోపల పనిచేసే వాళ్ళు ఇక్కడ చెప్పకపోవడంతో, అధికారికంగా వీళ్ళు ప్రకటించకపోవడంతో మరి విషయం బయటికి ప్రజలకు ఎట్లా తెలుస్తుందని చెప్పేసి కూడా పలువురు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కాదు, దేశవ్యాప్తంగా ఇక్కడ జరిగినటువంటి సంఘటనను ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలని, అసలు ఏం జరిగింది, లోపల వాళ్ళు ఇంకా బ్రతికున్నారా లేదా అన్న విషయం కూడా తెలుసుకోవాలని చెప్పేసి, తర్వాత వాళ్ళ రెస్క్యూ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం రాకపోగా అనధికారికంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే అక్కడ వాళ్ళను కూడా చెప్పొద్దు అన్నట్టుగా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శేఖరాచార్య, మీరు చెప్పినట్టుగా మొత్తంగా ఎన్ని టీమ్స్ అక్కడ ఈ సహాయక చర్యలను లైక్ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్ని టీమ్స్ ఎన్ని బృందాలు అక్కడ పనుల్లో నిమగ్నమైనాయి? వాళ్ళకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులు ఏమైనా ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు ఉన్న ప్రకటన రిలీజ్ చేశారా? ఒకవేళ ఆచూకీ కనుక దొరికిన అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ కావచ్చు, ఇంకా ఇతర హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, అలాంటి సదుపాయాలు కూడా ఏమైనా చేసినట్లు మీ దగ్గర ఉందా ఇన్ఫర్మేషన్? ఇప్పటి వరకైతే 12 బృందాలు అంటే ఎన్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణి, హైడ్రా, తర్వాత డిఆర్ఎఫ్ వీటికి సంబంధించి మొత్తం ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక 12 బృందాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఆ 12 బృందాలకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. మొన్న ఈవినింగ్ మాత్రం ఒక సింగరేణికి సంబంధించినటువంటి సిఎండి ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ప్రకటన కాదు, అది రికార్డు అంటే మనం మాట్లాడించడం జరిగింది. అతను అంటే చాలా క్లిష్టంగా ఉన్నాయి పరిస్థితులు, చాలా టైం పట్టే
పట్టే అవకాశం ఉంది. ఇది అంత ఈజీ రిస్క్ కాదు, చాలా చూసాం. కానీ ఇలాంటి రిస్క్ అంటే లోపల వాటర్తో పాటు బురదతో కూడినటువంటి ఉంది కాబట్టి తర్వాత ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ కూడా టనల్ బోర్డ్ మిషన్ సంబంధించి అవి మొత్తం కూడా దాన్ని డిస్మెటల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని డిస్మెటల్ అవి మొత్తం కట్టర్స్తో కట్ చేస్తేనే పూర్తి ఆ శిథిలాలు బయటకు వస్తేనే ఇక్కడ పని త్వరగా అవుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకటి కాకుండా అక్కడ కన్వర్షన్ బెల్ట్ అయితే ఏదైతే ఉందో అది కూడా పనిచేయడం లేదు. అది పనిచేస్తే కొంత శిథిలాలు వేగంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని రిపేర్ తొందరలోనే అయిపోతుందని చెప్పారు, కానీ అది కూడా కాలేదు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వైద్య బృందాలు తర్వాత అంబులెన్స్లు అయితే కూడా సిద్ధంగా పెట్టినటువంటి పరిస్థితి. కాకపోతే ఇది ఈ రోజు కాదు పెట్టడము, అంటే డే 1 నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితులు చూస్తే వేరేలా ఉన్నాయి, ఇక్కడ బయట పరిస్థితులు చెప్పడం వేరే మాదిరిగా ఉంది. లోపల మాత్రం ఇంకా టైం పట్టే అవకాశం ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి ఆఫ్ ది రికార్డులో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శోభన్, శేఖరాచార్య మీరున్నట్టుగా నిన్న కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వ్యాఖ్యలు చేశారు, ఇది ప్రకృతి వైపరీత్యం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దాన్ని బీఆర్ఎస్ నేత తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి దీనికి అంతటి కారణం, రేవంత్ సర్కారే బాధ్యత వహించాలంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బీజేపీ నేతలు అక్కడికి వెళ్తే మాత్రం ఘనంగా స్వాగతం పలికిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దీని పట్ల మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిజంగా శోభన్, మన బీఆర్ఎస్ ఏదైతే బృందం ఉందో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అడుగడుగున అడ్డగించినటువంటి పరిస్థితి. అక్కడ ఫారెస్ట్ నుంచి వస్తున్నప్పుడు దోమలపెంట చెక్ పోస్ట్ దగ్గర అడ్డుకొని లిమిటెడ్గా అంటే దాదాపు బీఆర్ఎస్ హరీష్ రావు బృందం నేతృత్వంలో వాళ్ళంతా కూడా దాదాపు 150 వెహికల్స్ వాళ్ళు ర్యాలీగా వచ్చారు, అంటే కాన్వాయ్ ద్వారా వచ్చారు. మొత్తం అక్కడిని ఆపేసి కేవలం 8 మందికి పర్మిషన్ ఇచ్చారు. 8 మందికి ఇచ్చిన తర్వాత ఇక్కడ జేపీ గెస్ట్ హౌస్ అని ఉంటుంది. జేపీ గెస్ట్ హౌస్ వద్ద కూడా లోపలికి మళ్ళీ ఈ 8 మందిని పంపించేటువంటి 2 వెహికల్స్లో కూడా మళ్ళీ మొత్తం తనిఖీలు చేయడము, తర్వాత లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా రాసుకోవడం, అసలు లోపలికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఆంక్షలు పెడితే చివరకు హరీష్ రావుతో సహా ఆ 8 మంది బృందం కూడా ఇక్కడ మనం ఎక్కడైతే మాట్లాడుతున్నామో ఇక్కడ బైఠాయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళ లోపలికి పంపించారు. లోపల కూడా అనేక ఆంక్షలు, సొరంగం అంటే ఎక్కడైతే టన్నెల్ లోపలికి వెళ్ళాలని చూస్తామని చెప్తే అక్కడ కూడా వెళ్ళనివ్వలేదు. తర్వాత నిన్న బీజేపీ వాళ్ళు వస్తే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా లోపలికి పంపించారు. లోపలికి పంపించిన వెంబడే వాళ్ళు వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నిన్న జూపల్లి మంత్రి అయితే నిన్న జూపల్లితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లితో పాటు సిఎస్ శాంతకుమారి వీళ్ళంతా వచ్చారు, లోపల పర్యవేక్షణ చేశారు టన్నెల్ దగ్గర. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళ అధికారులతో రివ్యూ కూడా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఈ జేపీ గెస్ట్ హౌస్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని గంటల తరబడి ఏం చర్చించారనేది మాత్రం బయటికి చెప్పలేదు. ఒకవైపు మళ్ళీ మీడియాతో మాట్లాడడానికి జూపల్లి వచ్చి ఇంకా 4గురిని అయితే రేపు గుర్తించాము, రేపు వాళ్ళని తీసుకొస్తామని చెప్తున్నటువంటి క్రమంలోనే ఒకవైపు జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నాడు, మరొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాపర్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి హెలిప్యాడ్ ద్వారా పెద్ద శబ్దాలు వస్తే ఇక్కడ మీడియా వాళ్ళంతా కూడా అక్కడ చూడడం జరిగింది. అయితే కనీసము బాధ్యత గల మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇక్కడ ఆయనకు సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ అయింది. ఆ టైంలో ఆయన మీడియాతో మాట్లాడకుండా కేవలం ఒక మంత్రి అంటే జూపల్లితో మాట్లాడించడం ఏంటని చెప్పేసి ఆయన కూడా మాట్లాడకపోవడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు చర్చించుకున్నట్టు పరిస్థితి కనిపించింది. ఇదంతా చూస్తే అంటే లోపల జరిగేది ఒక విధంగా ఉంది, ఇక్కడ చెప్పడం వేరే విధంగా ఉంది. దానికి దీనికి పొందలేక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పిండ్రు అన్నట్టుగా కూడా ఇక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబాలైతే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ 9 రోజులైంది, ఏంటి మా పరిస్థితి, సక్రమంగా వాళ్ళకు శాలరీస్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చాలా మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదొక్కటే కాకుండా ఇక్కడ వాళ్ళ కుటుంబాలు అయితే దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చారు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు, పాపం ఎక్కడో పుట్టారు. ఈ సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల ఇంత లోపల పనిచేసే దౌర్భాగ్యం పట్టిందా మా వాళ్ళకి అసలు అని చెప్పేసి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిలో వీళ్ళ పైన విమర్శలు ఒకటే కాదు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఈ వార్త తెలిసిన వాళ్ళు విన్న వాళ్ళకే అంత బాధ అవుతే వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒకటి చనిపోతే ఇక్కడ ఎంత బాధ అవుతుందని చెప్పి మనం ఇక్కడ చూసిన వాళ్ళంతా కూడా చర్చించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ నిన్న మంత్రి జూపల్లి చెప్పిన విధంగా మరి సాయంత్రం వరకు బయటకు తీసుకొస్తారా లేదా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ అనే మిగిలింది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో ఏం జరుగుతుందని చెప్పేసి మనం పూర్తిగా
తెలుసుకునే అవకాశం ఉంది శోభన్. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ. ఓటు స్టూడియో.